హాయ్ ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు కైస్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావంలో భాగంగా ఎస్ఆర్సి అనేటువంటి టాపిక్ని ఫినిష్ చేయబోతున్నామండి. ఒకే టాపిక్లోకి వెళ్దాం. మనం ఎస్టర్డే క్లాస్లో ఈ యొక్క ఎస్ఆర్సి అంటే ఏమిటి, ఎస్ఆర్సి అనేది ఎప్పుడు ఏర్పాటైంది, మరి అది ఎప్పుడు నివేదికను సమర్పించింది, ఈ యొక్క నివేదికలో అది ఏం పేర్కొన్నది అనేటువంటి విషయాల్ని ఈ యొక్క జాతీయ దృష్టిలో చూసామండి. అంటే మనం ఇప్పటి వరకు ఈ యొక్క ఎస్ఆర్సి యొక్క నివేదికని ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసామండి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. అంటే ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ఎన్ని రాష్ట్రాలను ప్రతిపాదించిందండి? ఈ యొక్క 16 రాష్ట్రాలను ప్రతిపాదించింది మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ప్రతిపాదించింది. ఈ యొక్క ఎస్ఆర్సి యొక్క నివేదిక అనేది ఇప్పటి వరకు ఈ యొక్క ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది జరిగింది. అంటే టోటల్గా ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మనం ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం ఏం చూడబోతున్నామంటే ఈ యొక్క ఎస్ఆర్సి యొక్క నివేదికను మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్ఆర్సి యొక్క నివేదికలో మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క పూర్తి సమాచారాన్ని, ఈ యొక్క ఎస్ఆర్సి ఏం పేర్కొన్నదో మనం ఈ యొక్క విషయాలని ఈరోజు పూర్తిగా చూడబోతున్నాం. అయితే మనం నిన్న ఆల్రెడీ చూసామండి, ఇది 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలని ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ప్రతిపాదిస్తే, మరి కేంద్ర ప్రభుత్వం దానిని మార్చి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలని చేసింది అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ 2 రాష్ట్రాలు అనేది తీసేసిందని, ఆ తీసివేసినటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి విదర్భ, 2 హైదరాబాద్ రాష్ట్రాలుగా మనం పేర్కొన్నాం. మరి తీసేసినటువంటి విదర్భ మరియు హైదరాబాద్ రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళాయి అని చూస్తే, ఈ యొక్క విదర్భను తీసుకెళ్ళి వీరు ముంబై రాష్ట్రంలో కలిపేశారండి. ఈ యొక్క విదర్భను తీసుకెళ్ళి ఎక్కడ కలిపేశారు? ఈ యొక్క ముంబై రాష్ట్రంలో కలిపేశారు. మరి అదే ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని విషయానికి వస్తే, ఈ యొక్క హైదరాబాద్ అనేది యాక్చువల్గా 3 ప్రాంతాల యొక్క కలయిక కదా. అంటే ఇందులో ఈ యొక్క మరాఠ్వాడా ఉన్నది, ఇక్కడ కన్నడ ఉన్నది, ఇక్కడ తెలంగాణ ప్రాంతం అనేది ఉన్నాయి. అంటే ఇక్కడ 3 ప్రాంతాల కలయికగా ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అనేది ఉండేది ఆ రోజుల్లో. మరి యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏం చేశారంటే, దీన్ని 3 భాగాలుగా చేసి, ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసి ఈ మరాఠ్వాడా తీసుకెళ్ళి ముంబైలో కలిపేశారు. ఈ యొక్క కన్నడ ప్రాంతాలను తీసుకెళ్ళి కర్ణాటకలో కలిపేసి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో కలిపేసి దీన్ని ఏపీగా ఏర్పాటు చేసేశారు ఈ యొక్క 1956 నవంబర్ 1వ తారీఖున. సో ఈ విధంగా ఈ యొక్క 2 రాష్ట్రాలను అనేది వీటిలో కలపడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనకున్నటువంటివి ఈ యొక్క 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలని మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు మనం ఈ యొక్క ఎస్ఆర్సి యొక్క నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ యొక్క ఎస్ఆర్సి తన యొక్క నివేదికను 276 పేజీల నివేదికను సమర్పించిందండి. ఎస్ఆర్సి తన యొక్క నివేదికను ఎన్ని పేజీల్లో సమర్పించింది? 276 పేజీల్లో తన యొక్క నివేదికను సమర్పించింది. మరి యొక్క నివేదికని మనం ఇది యొక్క ఎస్ఆర్సి అనేది ఒక నివేదికను కొన్ని చాప్టర్స్గా, మరి యొక్క చాప్టర్స్లో విషయాలను ఎలా పొందుపరిచిందంటే ఒక పేరాల రూపంలో పొందుపరిచిందండి. ఒక ఎస్ఆర్సి మొత్తానికి 276 పేజీల నివేదికను సమర్పిస్తే, ఇది ఇందులో ఉన్నటువంటి పేజీల్లో ఈ యొక్క కొన్ని చాప్టర్స్గా చేసి మనకు విషయాలను అందించడం జరిగింది. మరి యొక్క చాప్టర్స్లో విషయాలను ఏ విధంగా పొందుపరిచింది, పేరాల రూపంలో పొందుపరిచింది అనేటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకుంటేనే ఈ యొక్క ఎస్ఆర్సి యొక్క నివేదికను మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ విధంగా ఎస్ఆర్సి నివేదికను మనం డివైడ్ చేసుకుంటే, ఈ యొక్క నివేదికలో మనకు ఈ యొక్క 5వ చాప్టర్ అనేది హైదరాబాద్ విభజన గురించి పేర్కొంటుందండి. 5వ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రం గురించి. ఈ యొక్క 6వ చాప్టర్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం గురించి పేర్కొంటుంది. 5వ చాప్టర్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రం గురించి, ఈ యొక్క 6వ చాప్టర్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం గురించి పేర్కొంటుంది. మరి యొక్క 5వ చాప్టర్లోనే ఈ యొక్క 359
359 నుండి 368 వరకు గల పేరాలు 359 నుండి 368 వరకు గల పేరాలు హైదరాబాద్ విభజన గురించి పేర్కొంటున్నాయండి. హైదరాబాద్ విభజన గురించి పేర్కొంటున్నాయి. అంటే ఈ యొక్క 359 నుంచి 368 వరకు గల పేరాలలో ఏ విషయాలు చర్చించారు? హైదరాబాద్ విభజనకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడం అనేది జరిగింది. మరి ఏం చర్చించారు ఇక్కడ అని చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రజా సంఘము ఈ యొక్క హైదరాబాద్ను విభజించాలనే కోరాయి అని పేర్కొంది ఎస్ఆర్సి. ఏమంటుంది ఎస్ఆర్సి? హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ మరి అదేవిధంగా ప్రతి ప్రజా సంఘము ఈ యొక్క హైదరాబాద్ని విభజించాలనే కోరాయంటాం. కేవలం కొద్ది మంది మాత్రమే ఈ యొక్క హైదరాబాద్ది 200 ఏళ్ల నాటి యొక్క దక్కన్ సంస్కృతి అని, కొద్దిమంది మాత్రం ఏమని పేర్కొంటున్నారు? హైదరాబాద్ 200 ఏళ్ల నాటి దక్కన్ సంస్కృతి అని, ఈ యొక్క దక్కన్ సంస్కృతిని విడదీయకూడదని, ఈ యొక్క దక్కన్ సంస్కృతి అనేది జాతీయ ఐక్యతకు దోహదపడుతుందని, ఈ యొక్క హైదరాబాద్ని విభజించకూడదని పేర్కొన్నారని చెప్పేసింది ఎస్ఆర్సి. మరి యొక్క ఎస్ఆర్సి వీరితో ఏకీభవించిందా అంటే లేదండి. ఎస్ఆర్సి ఈ యొక్క హైదరాబాద్ను విభజించకూడదు అనే వాళ్ళతో ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ఏకీభవించలేదు అనేసి ప్రస్తావించింది ఈ యొక్క 359 నుంచి 368 పేరాలలో. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏం పేర్కొన్నదంటే ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 52.4% మంది 52.4% మంది ప్రజలు ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారంటండి. ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు ఒక 50% పీపుల్ ఎవరు ఉన్నారు? ఈ యొక్క ఉర్దూ మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజలు ఏమంటున్నారంట? వీరు ఒకవేళ ఈ యొక్క హైదరాబాద్ని ఒక విశాలాంధ్ర ఏర్పాటు చేసి దానికి రాజధానిని చేసినా, లేకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దానికి రాజధానిని చేసినా మేము ఆర్థికంగా నష్టపోతామని పేర్కొంటున్నారంట. వీరు ఏమవుతారంట? వీరు ఆర్థికంగా నష్టపోతాము అని చెప్తున్నారంట. ఎందుకు వీరు ఆర్థికంగా నష్టపోతారంటే వీరికి ఉన్నటువంటి వనరులని వీరు కనుక ఈ యొక్క విశాలాంధ్రలో కలిసినా, లేకపోతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి రాజధాని అయినా కూడా ఈ యొక్క వనరులు అనేవి టోటల్ ప్రాంతం ఉపయోగించుకోవాల్సి వస్తుంది కదా. అంటే ఈ కేవలం హైదరాబాదులో ఉన్నటువంటి వనరులని ఈ టోటల్ ప్రాంతం అనేది ఉపయోగించుకోవాల్సి వస్తుంది. దీంతో మా యొక్క వనరులని వీరు ఉపయోగించుకోవడంతో మేము ఆర్థికంగా నష్టపోతామనేసి మాకున్నటువంటి సౌలభ్యాలన్నింటినీ అందరితో పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము కొద్దిగా నష్టపోతామనేసి పేర్కొన్నారంటే ఈ యొక్క ఉర్దూ మాట్లాడే ప్రజలు, ఎవరైతే హైదరాబాద్లో ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉన్నారో వారు ఈ విధంగా పేర్కొన్నారనేసి చెప్పింది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మీ విధంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కావున వీరు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని, ఓన్లీ యొక్క హైదరాబాద్ పట్టణాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే బాగుండు అనేసి భావిస్తున్నారంట. ఏం చేయాలంటే ఒక హైదరాబాద్ ప్రాంతాన్ని దీన్ని కేంద్ర పాలనల కిందికి తీసుకురావాలంట. హైదరాబాద్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే బాగుండు అనేసి వీళ్ళు భావిస్తున్నారు అని చెప్పింది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి ఇక ఎస్ఆర్సి ఏమందంట? ఎస్ఆర్సి ఈ యొక్క ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని చేసే ప్రసక్తే లేదు. దీనికి కాను ఏం చేయాలని సూచించింది యొక్క ఎస్ఆర్సి అంటే మీరు కనుక ఆర్థికంగా నష్టపోతే మీకు అంటే ఈ యొక్క ఉర్దూ మాట్లాడేటువంటి ప్రజలకు, ఈ యొక్క ఉర్దూ మాట్లాడే ప్రజలకు మీ యొక్క సంస్కృతి మరియు మీ యొక్క పరిరక్షణల కోసం, మీ యొక్క వికాసాని కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి తప్ప దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రసక్తి లేదు అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగ అవకాశాల్లో ఈ యొక్క ఉర్దూకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలి. మరి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి సరిపడినటువంటి చర్యల్ని చేపట్టాలి తప్ప, అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలని సూచించాలే తప్ప ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రసక్తి లేదు అని పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఈ యొక్క 368వ పేరాలో ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ఒక్క పేరాలోనే ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఉర్దూ మాట్లాడే ప్రజల గురించి ఈ విధంగా పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి.
ఈ విధంగా ఎస్ఆర్సి యొక్క ఈ విషయాలన్నీ పేర్కొన్నదండి. ఇక మనం చూస్తే ఈ యొక్క 369 నుండి 389 వరకు 369 నుండి 389 వరకు గల పేరాలలో ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ఈ యొక్క ఆంధ్ర మరియు తెలంగాణ యొక్క వాదనల గురించి పేర్కొనడం అనేది జరిగింది. అంటే 369 నుంచి 389 గల వరకు గల పేరాలని మూడు భాగాలుగా డివైడ్ చేసేసి ఇందులో మనం ఏం చూడబోతున్నాం అంటే ఎస్ఆర్సి విశాలాంధ్రకు అనుకూలంగా పేర్కొన్నటువంటి వాదనలని ఎస్ఆర్సి విశాలాంధ్రకి అనుకూలంగా పేర్కొన్నటువంటి ఒక విషయాలని మనం చూడబోతున్నాం. మరి అదేవిధంగా తెలంగాణకి అనుకూలమైనటువంటి వాదనలను చూడబోతున్నాం. మరి అదేవిధంగా మనం ఒక ఉమ్మడి వాదనలని కూడా చూడబోతున్నామండి. ఉమ్మడి వాదనలు అంటే టోటల్గా ఈ యొక్క 369 నుండి 389 వరకు గల పేరాల్లో మనం ఎస్ఆర్సి పేర్కొన్నటువంటి విషయాలని 3 భాగాలుగా అంటే విశాలాంధ్రకి అనుకూల వాదనలని, తెలంగాణకి అనుకూల వాదనలని, మరి అదేవిధంగా ఉమ్మడి వాదనలని ఈ విధంగా డివైడ్ చేసి ఒక ఎస్ఆర్సి పేర్కొన్నటువంటి విషయాలని కూలంకషంగా చర్చించేటువంటి మనం ఈ యొక్క ప్రయత్నాన్ని చేద్దామండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ యొక్క విశాలాంధ్ర అనుకూల వాదనలు చూద్దాం. విశాలాంధ్ర అనుకూల వాదనలు. ఇప్పటి వరకు మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసామండి. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇక్కడ మన స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నామండి. విశాలాంధ్ర అనుకూల వాదనలు. ఓకే, ఈ యొక్క విశాలాంధ్ర అనుకూల వాదనలో ఈ యొక్క 369 పేరాలో యొక్క విశాలాంధ్ర అనుకూల వాదనలలో భాగంగా ఈ యొక్క 369 పేరాలో ఎస్ఆర్సి ఏమని పేర్కొన్నదని చూసినట్లయితే ఏమంటుందంట, ఈ యొక్క ప్రస్తుత హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు అనేది విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షల నేపథ్యంలో చర్చించాలి అనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఏమంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇక్కడ 3 పార్ట్లు ఉన్నాయండి. ఏంటండి, ఒకటి మరాఠవాడ ప్రాంతము, ఒకటి కన్నడ ప్రాంతము, ఒకటి తెలంగాణ ప్రాంతం. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలంటే కేవలం తెలంగాణ ప్రాంతమే. ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రజల భవిష్యత్తు ఎలా నిర్ణయించాలంట, విశాలాంధ్ర ఏర్పాటు ఆకాంక్షల నేపథ్యంలో నిర్ణయించాలంట. అంటే ఎంతమంది ప్రజలు విశాలాంధ్రని కోరుకుంటున్నారు అనేటువంటి అంశంపై ఈ యొక్క ప్రాంత ప్రజల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉన్నది అని పేర్కొంటుంది ఈ యొక్క 369వ పేరాలో. మరి యొక్క పేరాల నెంబర్లు ఏమైనా ఇంపార్టెంటా అంటే ఏం ఇంపార్టెంట్ కాదండి. కేవలం అవగాహన నేపథ్యంలోనే ఒక క్లారిటీ ఉండాలనేసి నేను ఒక పాయింట్ వైజ్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉందంట, ఈ యొక్క ఎంతమంది విశాలాంధ్రని కోరుకుంటున్నారో దానిపై ఈ యొక్క ప్రాంత భవిష్యత్తు అనేది ఆధారపడి ఉందనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి ఇక నెక్స్ట్ చూస్తే ఇక నెక్స్ట్ పేరాలో ఏమంటుందంటే, ఈ యొక్క 1953 యొక్క అక్టోబర్ 1వ తారీఖున మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది. మనకు కదా ఆంధ్ర వాళ్ళకు ఒక ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది. సో ఈ విధంగా అవతరించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ యొక్క ఆంధ్రులు అనేవారు దీన్ని చివరి ఏర్పాటుగా భావించడం లేదంట అండి. ఈ విధంగా అవతరించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ యొక్క ఆంధ్రులు అనేవారు దీన్ని చివరి ఏర్పాటుగా భావించడం లేదంట. మరి వీరు ఏమని పేర్కొంటున్నారంటే, వీరు అంటున్నారంట, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఎంతమంది విశాలాంధ్రని కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని సమగ్రంగా పరిశీలించలేదు అనేసి పేర్కొంటున్నారంట.
ఏమంటున్నారు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఎంతమంది ప్రజలు ఈ యొక్క విశాలాంధ్రని కోరుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని పట్టించుకోకుండానే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది చివరిది కాదు, ఇంకా విశాలాంధ్ర ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది అనేసి వీరు భావిస్తున్నారని చెప్పింది ఈ యొక్క ఎస్ఆర్సి. ఓకే, ఈ విధంగా ఈ యొక్క పాయింట్ చెప్పేసింది. నెక్స్ట్ ఏమైంది, ఈ యొక్క 371 పేరాలో ఏమని చెప్తుంది ఒక ఎస్ఆర్సి అని చూస్తే ఇక్కడ ఏమంటుందంటే, ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది ఆంధ్రాలో కలిసి విశాలాంధ్ర అనేది ఏర్పడుతుందో ఈ విధంగా ఏర్పడినటువంటి అంటే ఆ విధంగా ఏర్పడేటువంటి యొక్క విశాలాంధ్ర అనేది ఏదైతే ఉందో అది 3,20,00,000 జనాభాతో, అంటే 2 కోట్లు ఏమో ఆంధ్ర జనాభా, 1,20,00,000 ఏమో తెలంగాణ జనాభా, ఇలా 3,20,00,000 జనాభాతో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం అవుతుందంట. ఏమంటున్నారు, ఈ యొక్క ఎప్పుడైతే తెలంగాణ అనేది ఆంధ్రాతో కలిసి విశాలాంధ్ర అనేది ఏర్పడితే అది ఎలాంటి రాష్ట్రం అవుతుందంట, అది 3,20,00,000 మంది జనాభాతో అతిపెద్ద రాష్ట్రం అవుతుందనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి ఇది భౌగోళికంగా పెద్ద రాష్ట్రమే కాక ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయంట, ఇక్కడ ఎలాంటివి ఉంటాయని పేర్కొంటుందంటే ఇది ఇక్కడ విస్తారమైనటువంటి జలవనరులు, ఖనిజ సంపద, మరి అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు, మరి అదేవిధంగా విలువైన ముడి పదార్థాలతో కూడినటువంటి తీర ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రంగా ఇది ఏర్పడుతుందనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. విలువైన ముడి పదార్థాలతో కూడిన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రంగా ఏర్పడుతుంది ఈ యొక్క కొత్తగా ఏర్పడబోయేటువంటి విశాలాంధ్ర రాష్ట్రం అనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే 2 ప్రాంతాలు కలిస్తే ఈ విధమైనటువంటి ఒక భౌగోళికంగా అతిపెద్దదైనటువంటి విస్తారమైనటువంటి జలవనరులు కలిగి, విస్తారమైనటువంటి ఖనిజ సంపదను కలిగి, అన్ని రకాల విద్యుత్ సౌకర్యాలు కలిగి, ఎన్నో ముడి పదార్థాలు కలిగి, తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రంగా ఇది ఏర్పడుతుంది అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. మరి అంతేకాదంట, ఈ విధంగా విశాలాంధ్ర అనేది ఏర్పడితే ఈ యొక్క ఆంధ్రులని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి రాజధాని సమస్య అనేది కూడా తొలగిపోతుందంట. ఏంటంట, ఈ యొక్క విశాలాంధ్ర అనేది ఏర్పడితే ఆంధ్ర వారిని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి ఈ యొక్క రాజధాని సమస్య అనేది కూడా తొలగిపోతుందంట. ఎందుకు, ఈ యొక్క రాజధానిలో వీళ్ళు డేరాలు ఏర్పాటు చేసుకున్నారు, శాశ్వతమైనటువంటి నిర్మాణాలు ఏవి చేపట్టలేదని చెప్పాం కదండి. అంటే వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి రాజధాని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు కదా. ఆ యొక్క సమస్య అనేది ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటుతో తీరిపోతుంది అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఎలా తీరిపోతుంది మరి అంటే, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జంట నగరాలతో కూడినటువంటి యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో కూడినటువంటి ఈ యొక్క హైదరాబాద్ అనేది ఈ యొక్క విశాలాంధ్రకి రాజధానిగా సరిపోతుంది. కావున ఇప్పుడు ఈ యొక్క రాజధాని సమస్య అనేది కూడా తొలగిపోతుంది అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. సో ఈ విధంగా ఈ యొక్క పేరాలో ఈ యొక్క ఎస్ఆర్సి అనేది పేర్కొంటుంది. ఇవన్నీ విశాలాంధ్రకు అనుకూలమైనటువంటి వాదనలండి, అంటే విశాలాంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నటువంటి వాదనలు ఇవి. నెక్స్ట్ ఇంకేమన్నది, ఈ యొక్క నెక్స్ట్ పేరాలో ఏమంటుందంటే, ఈ యొక్క కృష్ణా మరియు గోదావరి నదీ జలాల ఏకీకృత వ్యవస్థ అండి. కృష్ణా మరియు గోదావరి నదీ జలాలనంట ఏకీకృత వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలంట. అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే కృష్ణా గోదావరి జలాలు ఉన్నాయి, మరి యొక్క తెలంగాణలో చూసినా కూడా కృష్ణా గోదావరి నది జలాలు అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంట, ఈ 2 జలాలని ఒకవేళ విశాలాంధ్ర కనుక ఏర్పడితే ఒకే రాజకీయ పరిధిలోకి తీసుకురావచ్చు. వీటిని ఒకే రాజకీయ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే, వీటిని ఒకే రాజకీయ పరిధిలోకి తీసుకొస్తే వేగంగా వీటి మీద ప్రాజెక్టులు అనేవి నిర్మించవచ్చు. నిర్మిస్తే ఈ 2 ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి అనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి.
ఇంకా విపులంగా చెప్పాలంటే వీరి యొక్క ఆలోచన ఏంటంటే, ఈ విషయంలో ఆంధ్ర వారి ఆలోచన ఏంటంటే, ఈ యొక్క రెండు జలాలు అంటే కృష్ణా మరియు గోదావరి నది జలాలని ఈ యొక్క ఏకీకృత వ్యవస్థలోకి తీసుకువస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే, వీరు ఈ యొక్క తూర్పు తీర ప్రాంతాలలో ఉన్నటువంటి డెల్టాలలో ఈ యొక్క ప్రాజెక్టులు అనేవి నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు. ఇంకా డీప్గా చూసినట్లయితే అసలు ఈ యొక్క కృష్ణా మరియు గోదావరి నది జలాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తే, ఈ యొక్క కృష్ణా గోదావరి వచ్చేస్తే ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే మనకు కృష్ణా నదిలో 999 టీఎంసీలో వరకు మనకు నీళ్ళు ఉన్నాయండి ఈ యొక్క కృష్ణా నదిలో. మరి యొక్క ఆంధ్ర ప్రాంతానికి చూస్తే 512 వరకు ఉన్నాయండి. మరి ఒక గోదావరిలో చూస్తే తెలంగాణ ప్రాంతానికి 954 టీఎంసీల వరకు నీరు ఉన్నది. మరి ఒక ఆంధ్ర ప్రాంతానికి చూస్తే ఒక 500+ వరకు వీరికి నీళ్ళు ఉన్నటువంటి విషయం ఉందండి. అంటే మనకి తెలంగాణ ప్రాంతంలో చూస్తేనేమో 999 కృష్ణాలో, మరి ఒక 954 గోదావరిలో ఉన్నాయి. ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని చూస్తే వీరికి 512 కృష్ణాలో, 500 పైచిలకు ఈ యొక్క గోదావరిలో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూస్తే మనం ఇక డేటా ప్రకారం మనం అర్థం చేసుకుంటే ఎవరికి ఎక్కువ నీటి వనరులు ఉన్నాయండి, మనం ఎగ్జాక్ట్గా అది చూడగానే అర్థమైపోతుంది. మనకి యొక్క తెలంగాణ ప్రాంతం వారికి ఈ యొక్క కృష్ణా మరియు గోదావరి జలాలు అనేవి అధికంగా ఉన్నట్లు అర్థమవుతుంది. మరి యొక్క రెండు ప్రాంతాలు అంటే ఈ యొక్క కృష్ణా గోదావరి నది జలాలను ఏకీకృత వ్యవస్థ కిందికి తీసుకువస్తే, ఇవి తీసుకొచ్చిన తర్వాత వీరు ఈ యొక్క నీటితో తూర్పు తీర ప్రాంతాల్లో ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రయోజనం జరుగుతుందండి, ఈ యొక్క ఆంధ్ర వారికి ప్రయోజనం జరుగుతున్న విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. కానీ ఎస్ఆర్సీ ఏమని చెప్తుంది, ఈ యొక్క రెండు ప్రాంతాలని ఒకే ఏకీకృత వ్యవస్థ కిందకి తీసుకొస్తే ఈ యొక్క రెండు ప్రాంతాలు అనేవి వేగంగా అభివృద్ధి చెందుతాయనేసి ఈ యొక్క ఎస్ఆర్సీ పేర్కొంటుంది. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మరి నెక్స్ట్ ఏమని పేర్కొంటుంది ఈ యొక్క అని చూస్తే, ఇంకా ఏమంటుందంటే ఆర్థికంగా ఈ యొక్క అనుసంధానం అనేది జరుగుతుందనేసి పేర్కొంటుందండి. ఆర్థిక అనుసంధానం ఏంటి ఈ యొక్క ఆర్థిక అనుసంధానం అని చూస్తే, ఈ యొక్క తెలంగాణ అనేది ఆంధ్రాతో కలిస్తే అది ఆర్థికంగా ప్రాముఖ్యత లేనటువంటి అంశం ఏం కాదంట అండి. అంటే క్లియర్గా చెప్పాలంటే మీరు తెలంగాణలో మిగులు నిధులు ఉన్నాయి, ఇది ఆంధ్రాతో కలిస్తే మా నిధులు పోతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కదా మనం. అంటే అలా ఏం కాదంట, తెలంగాణ అనేది ఆంధ్రాతో కలిస్తే ఈ యొక్క ఆంధ్రాతో కలవడం అనేది ప్రాముఖ్యత లేనటువంటి అంశం ఏమీ కాదు అని చెప్తున్నారు. ఎందుకు కాదు అంటున్నారంటే, ఇక్కడ తెలంగాణ అనేది ఎంతో కాలంగా ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటుంది. తెలంగాణ ఎంతో కాలంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఆహార పదార్థాల కొరత అనేది ఉందండి. ఆహార పదార్థాల కొరత అనేది ఉన్నది. మరి యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని చూసుకుంటే అక్కడ ఆహార పదార్థాల కొరత అనేది లేదు. అక్కడ వరి బాగా పండుతుంది. దీంతో ఏం చేయాలంట, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో పండినటువంటి ఆహార పదార్థాలని తెలంగాణకి సరఫరా చేయవచ్చు అనేసి పేర్కొంటుంది. అంటే ఆంధ్ర ప్రాంతంలో పండినటువంటి ఆహార పదార్థాలని తెలంగాణ ప్రాంతానికి యొక్క పంపిణీ చేయవచ్చు. మరి ఇక ఆంధ్ర చూస్తేనేమో అక్కడ బొగ్గు కొరత అనేది ఉంది. మనకి ఇక్కడ సింగరేణిలో బొగ్గు అనేది ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గునేమో అక్కడికి ఆంధ్రాకి సరఫరా చేయొచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తెలంగాణ ప్రాంతానికి సరఫరా చేయొచ్చు. ఈ విధంగా వనరుల పంపిణీ అనేది చేసుకోవచ్చు. ఈ వనరుల పంపిణీ చేసినట్లయితే ఈ యొక్క ప్రాంతాలు అనేవి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ యొక్క ఆర్థికంగా అనుసంధానం చెందడం వల్ల వీరికి జరిగేటువంటి నష్టం ఏమి లేదు. ఈ రెండు ప్రాంతాలు అనేవి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేసి పేర్కొంటున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుని
ఆంధ్ర ప్రాంతానికి తరలించామనుకో, ఈ యొక్క ఆంధ్ర అనేది తీర ప్రాంతం కదా, ఆ తీర ప్రాంతం నుంచి ఓడరేవుల ద్వారా దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క ప్రాంతం అనేది అంటే విశాలాంధ్ర ఏర్పడితే అభివృద్ధి టోటల్గా ఒకే ప్రాంతం అవుతుందిగా, ఆ యొక్క ప్రాంతం అనేది టోటల్గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది, టోటల్గా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమంటుందంటే, నెక్స్ట్ చూస్తే ఈ యొక్క భావోద్వేగాల గురించి పేర్కొన్నదండి. భావోద్వేగాలు మరి ఏంటి యొక్క భావోద్వేగాలు అని చూస్తే, ఎంతో కాలంగా ఈ యొక్క తెలంగాణ మరియు ఒక ఆంధ్ర ప్రాంతాల్లోని ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క భావోద్వేగాలతో సఖ్యతను కలిగి ఉన్నారండి. భావోద్వేగాలతో సఖ్యతను కలిగి ఉన్నారు. ఏదైనా ఒక బలమైనటువంటి కారణం, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప, లేకపోతే ఈ యొక్క విశాలాంధ్ర అనేటువంటి సెంటిమెంటు వర్కౌట్ అయ్యేటువంటి విషయమే. ఈ యొక్క విశాలాంధ్రని ఏర్పాటు చేసి తీరాల్సిందే అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఏమంటే ఎక్కువ మంది ప్రజలు ఈ యొక్క రెండు ప్రాంతాలతో భావోద్వేగాలతో కూడినటువంటి సఖ్యతను కలిగి ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటు అనేది తథ్యం అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, మరి యొక్క ఆంధ్రాలో కూడా కమ్యూనిస్టులు అనేవారు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేసేవారు ఉన్నారు, అక్కడ కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేసేవారు ఉన్నారు. అంటే కొన్ని సంఘాలు అనేవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. వీరు ఎంతో కాలంగా వీరు కమ్యూనిస్ట్ పార్టీ కోసం, వీరు కాంగ్రెస్ పార్టీ కోసం, వారు తెలుగు భాష సాహిత్యం కోసం, ఇలా వీరంతా ఒకటే ఈ యొక్క ఒక భావోద్వేగాలతో కూడినటువంటి సఖ్యతను కలిగి ఉన్నారు చాలా కాలంగా. కావున దీనికి వ్యతిరేకంగా బలమైన కారణాలు ఉంటే తప్పించి ఈ యొక్క విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయడం అనేది అనివార్యం అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. ఈ విధంగా ఎస్ఆర్సి అనేది ఒక విశాలాంధ్రకు అనుకూలమైనటువంటి వాదనల్ని పేర్కొనడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మనము ఈ యొక్క తెలంగాణ అనుకూల వాదనలు చూద్దామండి. తెలంగాణ అనుకూల వాదనలు ఒక తెలంగాణ అనుకూల వాదనలు మరి ఇక తెలంగాణ అనుకూల వాదనలో భాగంగా ఏమని పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి అని చూసినట్లయితే, ఇక 375 పేరాలో ఏమన్నదంటే, ఈ యొక్క విశాలాంధ్ర యొక్క వాదనలు అనేవి మనసుకి హత్తుకునే విధంగా ఉన్నాయి, ఎంతో మనం కూడా ఒప్పుకునే విధంగా, ఎంతో మనసుకు హత్తుకునే విధంగా ఈ యొక్క విశాలాంధ్ర వాదనలు అనేవి ఉన్నాయి. అలా అనేసి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ యొక్క అనుకూల వాదనలని తుడిచిపారేయలేము అనేసి పేర్కొన్నది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే విశాలాంధ్ర వాదనలు బాగున్నాయనేసి ఈ యొక్క తెలంగాణ వాదనల్ని ఈ యొక్క తుడిచిపారేయలేమనేసి పేర్కొంది. అంటే వాటిని పక్కకు పెట్టలేమనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమంటుంది అంటే, ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి ఒక 376 పేరాలో ఏమని పేర్కొంది అంటే, ఇది ఆదాయ అసమానతల గురించి పేర్కొన్నదండి. ఆదాయ అసమానతలు. మరి ఏంటి యొక్క ఆదాయ అసమానతలు అంటే, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక స్థాయిలో ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నది. మరి తెలంగాణ విషయానికి వస్తే, ఒక తెలంగాణ యొక్క ఆదాయం అనేది ఆంధ్ర ఆదాయంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఎందుకు ఈ యొక్క డిఫరెన్స్ అనేది వచ్చింది? ఎందుకు తెలంగాణకి ఆదాయం ఎక్కువ ఉంది, ఎందుకు ఆంధ్రాకి తక్కువ ఉందంటే, ఇక తెలంగాణలో చూస్తే భూమి శిస్తు ద్వారా తెలంగాణకి ఆదాయం ఎక్కువగా వస్తుందండి. భూమి శిస్తు ద్వారా వచ్చేటువంటి ఆదాయము మరియు ఎక్సైజ్ ఆదాయము, ఎక్సైజ్ ఆదాయం అనేది ఒక తెలంగాణకి 2+ అండి. తెలంగాణకి ఒక భూమి శిస్తు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, మరి అదేవిధంగా ఎక్సైజ్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. కేవలం ఒక ఎక్సైజ్ ద్వారానే దాదాపు ఒక 5 కోట్ల ఆదాయం అనేది ఒక తెలంగాణ ప్రాంతానికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఎక్కువ ఆదాయం రావడం వల్ల తెలంగాణ యొక్క ఆదాయము ఆంధ్ర ఆదాయంతో పోలిస్తే ఎక్కువగా ఉన్నది. మరి ఒక ఎక్సైజ్ తీసుకుంటే, ఈ యొక్క ఎక్సైజ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కోటరు సీసాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కాదండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి యొక్క కళ్ళు దందా, సారా దందా,
ఆ రోజుల్లో ఇక ప్రభుత్వమే సారాన్ని విక్రయించేటువంటి వెసులుబాటు ఉండేదండి. అయితే ఇక కళ్ళు దందా సారా దందాల ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి అధిక ఆదాయం అనేది వచ్చేది. మరి ఎందుకు ఈ యొక్క ప్రాంతంలోని ఇలాంటివి ఉందంటే, ఇక మన ప్రాంతంలో ఆచార్యం ఎలా ఉండేదంటే, ఇక పూర్వపు రోజుల్లో నుంచి కూడా ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వారికి యొక్క సొరపానకము లేకపోతే ఇక కళ్ళు అందించి వారిని సంతృప్తి పరిచేటువంటి ఆచారం మనకు ఉన్నది. సో దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అది అధికమై ఈ యొక్క ఎక్సైజ్ ఆదాయం అనేది అధికంగా వచ్చేది ఒక తెలంగాణ ప్రాంతానికి. ఇది చూసి ఇక ఆంధ్ర వాళ్ళు మనని ఏమని ఏలన చేసేవారంటే, వారు ఏమనేవారంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తాగుబోతులు అనేసి వ్యాఖ్యానించేవారు. వారు మనల్ని ఈ యొక్క తాగుబోతులు అనేసి వ్యాఖ్యానించేవారండి. మరి మనం చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ఈ యొక్క లాక్డౌన్ అనేది అన్లాక్ అయిన తర్వాత ఈ యొక్క వైన్స్లని ఓపెన్ చేసిన తర్వాత వారు ఒక దేశంలోనే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందడం అనేది జరిగిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే వారు వ్యాఖ్యానించింది ఎంతవరకు కరెక్టో మనం ఒక అవగాహన చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ ఏమని పేర్కొన్నదని చూసినట్లయితే ఇక 377 పేరాలో ఏమంటుందంటే ఈ యొక్క నీటిపారుదల తరలింపు గురించి పేర్కొన్నదండి. నీటిపారుదల తరలింపు మరేంటి యొక్క నీటిపారుదల తరలింపు అంటే, విశాలాంధ్ర అనేది ఏర్పడిన తర్వాత, ఒకవేళ విశాలాంధ్ర అనేది ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుల విషయంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి పట్టించుకోరేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు అని పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇంకా భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టులు చేపడితే ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని వీరు తక్కువ చేస్తారేమో అనేసి వీరి యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల భయం అని పేర్కొన్నది యొక్క ఎస్ఆర్సి. ఏంటి అని క్లియర్గా చూస్తే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నందికొండ కిష్టాపురం అనేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయండి. నందికొండ కిష్టాపురం అనేటువంటి ప్రాజెక్టులు ఇవి కృష్ణా గోదావరి నది జలాలపై ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రాజెక్టులు. ఇది కృష్ణా నదిపై, ఇది గోదావరి నదిపై ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రాజెక్టులు అండి. ఇవి తెలంగాణకి ఎంతో ప్రముఖమైనటువంటి ప్రాజెక్టులు. తెలంగాణకి కాకుండా ఈ యొక్క భారతదేశంలో కూడా ఈ యొక్క అంబిషియస్ ప్రాజెక్టులలో ఈ యొక్క నందికొండ, ఈ యొక్క కిష్టాపురం అనేటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఈ యొక్క నందికొండ అంటే మరేదో కాదండి, ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ యొక్క కిష్టాపురం అనేది ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రాజెక్టు. సో అయితే ఈ రెండు ప్రాజెక్టులు అనేవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి కదా. అయితే ఒకవేళ విశాలాంధ్ర అనేది ఏర్పాటు చేస్తే ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క ప్రాజెక్టులకు ఉండాల్సినటువంటి నీటిని ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి తరలించి ఈ యొక్క కోస్తా ప్రాంతంలోని డెల్టాలలో ప్రాజెక్టులను చేపట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క ఆంధ్ర వారు. ఒకవేళ ఈ యొక్క విశాలాంధ్ర అనేది కనుక ఏర్పడితే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి నది జలాలపై మనకంటూ స్వతంత్ర హక్కులు అనేవి ఉన్నాయి. ఒకవేళ విశాలాంధ్ర అనేది ఏర్పడితే మనకెంత హక్కు ఉంటుందో వారికి కూడా అంతే హక్కు ఉంటుంది. అంటే మనకున్నటువంటి మన నదీ జలాలపై మనకున్నటువంటి స్వతంత్ర హక్కుల్ని కోల్పోవాల్సి వస్తుందనేసి ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతం వారు ఆందోళన చెందుతున్నారనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. సో ఇది ఈ విధంగా ఎస్ఆర్సి అనేది పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏమంటుందంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మనకంటే గొప్ప వ్యాపారవేత్తలు వారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు మనకంటే విద్యావంతులు, వ్యాపారవేత్తలు. అయితే ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతాన్ని చూస్తే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక హైదరాబాద్ మినహాయించి మిగతా తెలంగాణ జిల్లాల్లో విద్యారంగం అనేది చాలా వెనుకబడి ఉంది. ఒక హైదరాబాద్ పట్టణం మినహా మిగతా జిల్లాల్లో విద్యారంగం అనేది చాలా వెనుకబడి ఉంది. అయితే ఒకవేళ విశాలాంధ్ర అనేది ఏర్పడితే మనకంటే విద్యావంతులైనటువంటి యొక్క ఆంధ్ర వారు మన ఉద్యోగాలని కొల్లగొడతారేమో అనేటువంటి భయాందోళనలు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే ఏంటి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని చూస్తే ఈ యొక్క విద్యార్హతలు అనేవి తక్కువ ఉన్నప్పటికీ, అంటే ఆంధ్ర వారితో పోలిస్తే విద్యార్హతలు అనేవి తక్కువ ఉన్నప్పటికీ మన యొక్క తెలంగాణ రాష్ట్రం, అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యోగం అనేది లభించేదండి. విద్యార్హతలు తక్కువ ఉన్నప్పటికీ అప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. తక్కువ విద్యార్హతలకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రెండు కలిపేసి విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే వీరికి మనకంటే విద్యావంతులు కాబట్టి మన ఉద్యోగాలు అనేటివంటి ఇవన్నీ వీరు కొల్లగొట్టుకుపోయేటువంటి
ఒక ప్రమాదం ఉన్నది అనేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు భయపడుతున్నారని పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి అంతేకాకుండా ఏమంటుంది, వీరు వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు కావున ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క డబ్బు సంపాదించుకున్నటువంటి అన్ని రకాల వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీరు మనల్ని మన దగ్గరికి వచ్చి మన దగ్గరే స్థిరపడి మనల్ని శాసిస్తూ ఇక టోటల్గా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా మార్చేస్తారేమన్న భయం ఈ యొక్క ప్రజల్లో ఉంది అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. 378 పేరాలో ఏమంటుంది, దీన్ని ఒక వలస ప్రాంతంగా ఒక తెలంగాణ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా మార్చేటువంటి ప్రమాదం ఉంది అనేసి పేర్కొన్నది. ఇంకా నెక్స్ట్ ఏమంటుందంటే, ఒకవేళ తెలంగాణ కనుక స్వతంత్రంగా ఉండి తెలంగాణ రాష్ట్రం మనకు స్వతంత్రంగా ఉండి ఇది ఈ యొక్క కృష్ణా మరియు ఈ యొక్క గోదావరి నదీ జలాలపై సొంతంగా ప్రాజెక్టులు కనుక నిర్మిస్తే, ఒకవేళ తెలంగాణ ప్రత్యేకంగా కొనసాగి ఇక కృష్ణా గోదావరి నది జలాలపై ప్రాజెక్టులు కనుక నిర్మిస్తే ఇది దీనికి ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కోసం దీని దగ్గర ఉన్న డబ్బుతో సహా కొంత అప్పు చేయవలసి వస్తుంది. దీని ద్వారా దీనికి వడ్డీల రూపేణ ఈ యొక్క కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రానికి దీనికి కొంత వడ్డీల రూపేణ ఒక భారం అనేది పడేటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది ఒక ఎస్ఆర్సి. మరి యొక్క వడ్డీల రూపేణ భారం పడినప్పటికీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది ఈ యొక్క వడ్డీలను తీర్చుకోలేనటువంటి దశలో లేదు, ఇది ఒక వడ్డీలను తీర్చుకోగలిగినటువంటి స్థితిలోనే ఉంది అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. అంటే ఒకవేళ ప్రాజెక్టులు కనుక నిర్మిస్తే అప్పులు అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ ఈ యొక్క అప్పులని ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది తీర్చేటువంటి పరిస్థితుల్లో ఉంది అనేసి పేర్కొంది. ఎలా తీరుస్తుంది అంటే, ఇక తెలంగాణ అనేది తన కాళ్ళపై తాను నిలబడేటువంటి ఈ యొక్క సత్తాను కలిగి ఉన్నటువంటి ప్రాంతంగా ఎస్ఆర్సి పేర్కొన్నది. తెలంగాణకి ఆల్రెడీ యొక్క భూమి శిస్తు ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ, మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణకి ఎక్సైజ్ ఆదాయం ఎక్కువ, ఇలా ఆదాయాలు వస్తున్నాయి. కావున ఒకవేళ అప్పులు ఏర్పడినప్పటికీ కూడా ఇది వాటిని తీర్చేటువంటి పరిస్థితుల్లో ఉంది అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమంటుంది, నెక్స్ట్ చూసినట్లయితే ఇక ఎస్ఆర్సి ఏమంటుందంటే, ఇది 1952 ఆర్థిక సంఘం యొక్క సూచనల గురించి ఈ యొక్క ప్రస్తావన అనేది చేసింది. అంటే 1952 ఆర్థిక సంఘం యొక్క సూచనలని గురించి ప్రస్తావన చేసింది. మరి ఏంటి యొక్క సూచనలు అంటే, ఇక 1952 ఆర్థిక సంఘం సూచనల్ని అమలు చేయడం అనేది ఒక తెలంగాణ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరింది అనేసి పేర్కొంది. అంటే ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క సూచనల్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరిందంట. మరి ఏంటి ఆ లబ్ధి అని చూస్తాం. ఓకే, ఏం సూచించింది, ఏం లబ్ధి చేకూరుంది, ఏంటి ఆ సూచనలు అని చూసినట్లయితే ఏమంటుందంటే, ఆ టైంలో ఈ యొక్క కేంద్ర ఆదాయ పన్ను అనేది పెరిగింది. కేంద్ర ఆదాయ పన్ను పెరిగింది. మరి అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ కూడా పెరిగింది. సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగిందండి. సెంట్రల్ ఎక్సైజ్ ఆదాయం పెరిగింది, కేంద్ర ఆదాయం పన్ను కూడా పెరిగింది. దీంతో ఏమవుతుంది, కేంద్ర ఆదాయ పన్ను పెరిగితే మనం కూడా పన్ను చెల్లించాలి కాబట్టి మనకు కొంత లోటు జరుగుతుంది. మరి అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ పెరిగితే కూడా మనకు కూడా కొంత లోటు అనేది ఏర్పడుతుంది. ఈ రెండు విషయాల్లో మనకు కొంత లోటు అనేది జరిగింది. మరి అదేవిధంగా మనకు వచ్చేటువంటి దిగుమతి పన్నుని రద్దు చేయడం అనేది జరిగింది. అంటే కస్టమ్స్ పన్ను అనేది రద్దు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కస్టమ్స్ పన్ను అనేది రద్దు చేయబడింది. దీని ద్వారా మనకు వచ్చే ఆదాయం కూడా కొంత పోతుంది కాబట్టి మనకు దీని ద్వారా కూడా కొంత లోటు అనేది జరుగుతుంది. అంటే టోటల్గా మనకు చూస్తే కొంత లోటు అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక సంఘం ఏమని సూచించిందంటే, మీకు లోటు జరిగింది కాబట్టి మీరు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతము యొక్క శాంతి భద్రతలపై అధికంగా ఖర్చు చేస్తుంది. అంటే ఎంతో కాలంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖపై ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అనేది అధికంగా ఖర్చు చేస్తుంది. మీరు కనుక ఇప్పుడు పరిస్థితులు అనేవి బాగానే ఉన్నాయి కాబట్టి, పూర్వం అంటే పరిస్థితులు బాగాలేవు, ఎక్కువ ఖర్చు చేశారు, ఓకే. ఇప్పుడు పరిస్థితులు అనేవి బాగానే ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఈ యొక్క పోలీసు శాఖపై చేసేటువంటి ఖర్చును తగ్గించుకొని అందులో కొంత మిగిల్చుకున్నట్లయితే, మరి అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత పెంచుకున్నట్లయితే, అంటే పోలీస్ శాఖపై ఖర్చు కొంచెం తగ్గించుకొని మిగతా శాఖల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత పెంచుకున్నట్లయితే మీరు ఈ యొక్క లోటుని భర్తీ చేసుకోవచ్చు అనేసి సూచించింది ఈ యొక్క ఆర్థిక సంఘం అండి.
అంటే తెలంగాణ ప్రాంతం అనేది ఈ విధంగా పన్నుల రూపేణా కొంత లోటు ఏర్పడితే ఆ లోటుని ఈ యొక్క మనం పోలీస్ శాఖపై చేసేటువంటి ఖర్చుని వివిధ విభాగాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కొంత పెంచుకొని ఈ యొక్క లోటుని భర్తీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలు తలెత్తేటువంటి ప్రసక్తి లేదు అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి ప్రసక్తి లేదు అని చెప్తుంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఈ విధంగా ఎస్ఆర్సి అనేది తన యొక్క తెలంగాణ వాదనల్ని పేర్కొన్నది. ఓకే, ఇవి తెలంగాణ అనుకూల వాదనలు అండి. ఇక మనం ఉమ్మడి వాదనలు చూసేటువంటి ప్రసక్తి చేద్దాం. ఉమ్మడి వాదనలు చూసేటువంటి ఉమ్మడి వాదనలు చూస్తే ఈ యొక్క ఉమ్మడి వాదనలనే మనం హైదరాబాద్ రాష్ట్ర వాదనలు అనేసి పేర్కొనొచ్చండి. ఉమ్మడి వాదనల్ని ఏమనొచ్చండి? హైదరాబాద్ రాష్ట్ర వాదనలు. ఎందుకు మరి అని అంటే ఈ యొక్క వాదనలన్నిటిని పరిశీలిస్తే, అంటే ఈ యొక్క ఉమ్మడి వాదనలన్నిటిని పరిశీలిస్తే ఇవన్నీ హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటిని హైదరాబాద్ రాష్ట్ర వాదనలు అనేసి పేర్కొనవచ్చు. మరి ఏంటో ఇవి చూద్దామండి. ఉమ్మడి వాదనలు వీటిని మనం ఏమంటున్నాం? హైదరాబాద్ రాష్ట్ర వాదనలు అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు 380 పేరాలు ఏమంటుందంటే ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటు వలన కలిగేటువంటి ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి అనేసి పేర్కొంది. అంటే విశాలాంధ్ర ఏర్పాటు వలన కలిగేటువంటి ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయంట. మరి ఏంటా ప్రయోజనాలను చూస్తే ఈ యొక్క రాజధాని సమస్య అనేది తీరిపోతుంది, నదుల ఏకీకృత అనేది జరుగుతుంది, తద్వారా మనకు ప్రయోజనం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా వనరుల పంపిణీ అనేది జరుగుతుంది, పరస్పర వనరుల పంపిణీ, మరి అదేవిధంగా భావోద్వేగాలు, ఇలాంటి విషయాలన్నీ మనం ప్రస్తావించాం కదా. సో ఈ విధంగా విశాలాంధ్ర ఏర్పాటు వలన కలిగేటువంటి ప్రయోజనాలు అనేవి చాలా స్పష్టంగా ఉన్నాయనేసి ఈ యొక్క పేరాలో పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమంటుందంటే ఎస్ఆర్సి ఆల్రెడీ 380 అయిపోయింది కదండి, 381, ఓకే 382. నెక్స్ట్ ఏమంటుందంటే ఈ యొక్క అభిప్రాయాల గురించి పేర్కొన్నదండి. ఇరు ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి? యొక్క అభిప్రాయాలు అంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులందరూ ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటుకి అనుకూలంగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులందరూ విశాలాంధ్ర ఏర్పాటుకి కంప్లీట్గా అనుకూలంగా ఉన్నారు. మరి ఇక తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణ ప్రజల్లో ఇంకా స్పష్టత రావాలి అనేసి పేర్కొన్నది. తెలంగాణ ప్రజల్లో స్పష్టత రావాలి. దేనికి స్పష్టత రావాలి? ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటుకి వీరు అంగీకరించాలా వద్దా అన్నటువంటి మీమాంసలోనే ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రజల్లో ఈ యొక్క స్పష్టత అనేది లేదు. ఈ యొక్క ఆంధ్ర ప్రజలు మాత్రం 100% విశాలాంధ్రకి అనుకూలంగా ఉన్నారు అనేసి పేర్కొన్నది. మరి అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు కనుక ఒక తెలంగాణ ప్రాంతాన్ని కనుక ఆంధ్రాలో విలీనం చేస్తే ఈ యొక్క విలీన ప్రక్రియ అనేది ఈ యొక్క తెలంగాణ ప్రాంత ఈ యొక్క కలయిక అనేది ఒక స్వచ్ఛందంగా ఉండాలి అనేసి పేర్కొన్నది. అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు వారికి వారు స్వచ్ఛందంగా ఈ యొక్క విశాలాంధ్రలో విలీనం కావాలి తప్ప బలవంతంగా ఈ యొక్క ప్రజలను తీసుకొచ్చి ఈ యొక్క విశాలాంధ్రలో విలీనం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమంటుందంటే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పరిరక్షణలు తెలంగాణకి సంబంధించినటువంటి పరిరక్షణల గురించి పేర్కొన్నదండి. పరిరక్షణలు ఓకే ఏమంటుంది? ఈ యొక్క తెలంగాణ ప్రాంతం కనుక ఆంధ్రాలో కలిస్తే ఈ యొక్క ఆంధ్ర నాయకులంట తెలంగాణ కనుక విశాలాంధ్రకి అంగీకరిస్తే ఈ యొక్క ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కొరకు కొన్ని పరిరక్షణలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. ఏమంటుంది? ఒకవేళ మనం ఈ యొక్క విశాలాంధ్రకు అంగీకరిస్తే ఈ యొక్క కొన్ని తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా కొన్ని పరిరక్షణలు కల్పించేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు. మరి యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంట? అవి ఒక శ్రీబాగ్ తరహా ఒప్పంద పరిరక్షణల విధంగా ఉండేటువంటి అవకాశం ఉందంట. అంటే
మన యొక్క కోస్తా వారు యొక్క రాయలసీమ ప్రాంతానికి పరిరక్షణలు కల్పించారు కదా. సో అలాంటి పరిరక్షణలు మనకు కల్పించేటువంటి అవకాశం ఉందంట. మరి అవి ఎలా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారంటే ఈ యొక్క జనాభా ప్రాతిపాదికన, అంటే వాళ్ళు 2 కోట్లు ఉంటే మనం 1 కోటి ఉన్నాం కదండి అన్ యావరేజ్గా. సో ఇప్పుడు టోటల్గా 3 పార్ట్స్ అయితే మనదెంత 1 పార్ట్, అంటే 1/3 వంతు అవకాశాలు, అంటే ఉద్యోగాలలో మరియు విద్యా అవకాశాల్లో 1/3 వంతు ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి వారు కల్పిస్తారంట. మరి అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు కొన్ని ప్రణాళికలు కూడా చేపడతారంట. ఏమంటున్నారు ఈ యొక్క పేరాలో క్లియర్గా, మనం కనుక ఈ యొక్క విశాలాంధ్రకు అంగీకరిస్తే మనకు కొన్ని పరిరక్షణలు అనేవి కల్పిస్తారంట. అవి ఎలా ఉండే అవకాశం ఉంది? 1/3 వంతు విద్య మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంట. మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు కొన్ని ప్రణాళికలను కూడా రూపొందించేటువంటి అవకాశం ఉంది అనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి నెక్స్ట్ ఏమంటుందంటే, మేము యొక్క వీరు కల్పించేటువంటి పరిరక్షణల గురించి మేము పరిశీలించాము. అయితే ఈ యొక్క పరిరక్షణలు అనేవి ఈ యొక్క శ్రీబాగ్ తరహా ఒప్పందపు పరిరక్షణలు, ఈ యొక్క శ్రీబాగ్ ఒడంబడిక తరహా ఒప్పందాలు కానీ, ఈ యొక్క స్కాటిష్ డివల్యూషన్ తరహా ఒప్పందాలు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రాంత అవసరాలను తీర్చలేవు అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. మరి ఏంటి శ్రీబాగ్ ఒడంబడిక తరహా ఒప్పందాలు అంటే మనకు తెలుసు. ఇక స్కాటిష్ డివల్యూషన్ తరహా రాజ్యాంగ విధానాలు, స్కాటిష్ డివల్యూషన్ తరహా ఒప్పందాలు ఏంటివి అని చూసినట్లయితే, స్కాటిష్ అంటే స్కాట్లాండ్ అండి. స్కాట్లాండ్ అనేది ఒక వెనుకబడిన ప్రాంతం అండి. అయితే ఇది గ్రేట్ బ్రిటన్లో ఇప్పుడు భాగంగా ఉంది. అప్పుడు బ్రిటన్లో కలిసేటప్పుడు, అంటే బ్రిటన్ అంటే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అంటే బ్రిటన్, ఈ యొక్క ఐర్లాండు మరియు ఈ యొక్క స్కాట్లాండు మరియు యొక్క వేల్స్, ఈ యొక్క వీటి కలయిక గ్రేట్ బ్రిటన్ అండి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క స్కాట్లాండ్ అనేది ఒక బ్రిటన్లో కలుస్తుందో, ఆ టైంలో ఇక గ్రేట్ బ్రిటన్లో భాగం అవుతుందో, ఆ సమయంలో ఇక వీరు ఈ యొక్క స్కాట్లాండ్కు కొన్ని ఒప్పందాలు, కొన్ని పరిరక్షణలు అనేవి కల్పించారు. సో ఆ విధమైనటువంటి ఈ యొక్క స్కాటిష్ డివల్యూషన్ లాంటి ఒప్పందాలు, పరిరక్షణలు కానీ, ఈ యొక్క శ్రీబాగ్ తరహా ఒప్పందాలు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రాంత అవసరాలని తీర్చలేవు అనేసి పేర్కొన్నది ఈ యొక్క ఎస్ఆర్సి. మరి అదేవిధంగా ఇంకేం చెప్తుందంటే, ఒకవేళ ఇలాంటి ఒప్పందాలు కనుక ఆంధ్ర నాయకులు కల్పిస్తే, వీటి మీద కేంద్ర పరిరక్షణ కనుక ఉన్నట్లయితే, వీటి మీద కనుక కేంద్రం యొక్క పర్యవేక్షణ కనుక ఉన్నట్లయితే అవి వర్కౌట్ అవుతాయి. వీటి మీద కనుక ఈ యొక్క ఒకవేళ మన ప్రాంతానికి ఈ యొక్క పరిరక్షణలు కనుక కల్పిస్తే, వీటిపై ఈ యొక్క కేంద్రం యొక్క పర్యవేక్షణ కనుక ఉంటే అవి వర్కౌట్ అవుతాయంట. మరి ఈ విధంగా ఈ యొక్క కేంద్రం యొక్క పర్యవేక్షణ అనేది ఈ యొక్క తెలంగాణ ప్రాంతం మీద ఉండేటువంటి ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యత మాత్రం మాకు అప్పగించలేదనేసి చెప్తుంది ఈ యొక్క ఎస్ఆర్సి క్లియర్గా ఇక్కడ పేరాలు ఏమని చెప్తుంది? ఈ యొక్క శ్రీబాగ్ తరహా ఒప్పందాలు మరియు స్కాటిష్ డివల్యూషన్ తరహా ఒప్పందాలు అనేవి ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చలేవు. మరి అదేవిధంగా వీటి మీద ఈ యొక్క కేంద్రం యొక్క పర్యవేక్షణ ఉంటే అవి వర్కౌట్ అవుతాయి, కానీ అలాంటి ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించలేదనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమన్నది 385 పేరాలు ఏమంటుందంటే, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ మధ్యనే కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇది ఇంకా మార్పు చెందే దశలోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఇటీవల ఏర్పడింది కాబట్టి ఇది ఇంకా మార్పు చెందే దశలోనే ఉంది. ఈ యొక్క మార్పు చెందే దశలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను ఇంకా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోనే ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేసి అంటుంది. అంటే ఇది ఇంకా మార్పు చెందే దశలో ఎదురయ్యేటువంటి సవాళ్ళని కూడా ఇంకా పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉంది. అంటే ఏంటంట, ఇది మొన్ననే మద్రాసు నుంచి విడిపోయింది కదా, ఇంకా మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన సమస్యలని ఇది ఇంకా పరిష్కరించుకోలేదు. మరి అదేవిధంగా ఇది ఇంకా భూ సంస్కరణలు కూడా అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తెలంగాణను తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్రాలో కలిపితే ఈ యొక్క పరిపాలనాపరమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇంకా నెక్స్ట్ ఏమంటుంది, ఇక ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత
మరి ఈ యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎస్ఆర్సి వారు ఏమని నిర్ణయించారంట అంటే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆంధ్ర మరియు యొక్క తెలంగాణ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాము అనేసి పేర్కొంది. మరి ఈ విధంగా యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి దీనికి ఏమని పేరు పెట్టాలంట, దీనికి హైదరాబాద్ రాష్ట్రం అనేసి పేరు పెట్టాలని భావిస్తున్నామనేసి పేర్కొన్నది. దీనికి ఏమని పేరు పెడతారంట, దీనికి హైదరాబాద్ రాష్ట్రం అనేసి పేరు పెట్టాలని వీరు భావిస్తున్నామనేసి పేర్కొంది. మరి అంతేకాకుండా ఇంకేం చెప్తుంది అంటే ఈ విధంగా ఒక రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత ఈ యొక్క 1961లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ యొక్క 1961లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి శాసనసభ్యులలో 2/3 వంతు మంది సభ్యులు 1961లో ఒక రాష్ట్రం అనేది వీళ్ళు హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామంటున్నారు కదా. ఈ విధంగా రాష్ట్రం అనేది ఏర్పాటు చేసిన తర్వాత 1961లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి శాసనసభ్యులలో 2/3 వంతు మంది శాసనసభ్యులు కనుక ఈ యొక్క విశాలాంధ్రకు అనుకూలంగా ఓటేస్తే అప్పుడు ఈ యొక్క విశాలాంధ్రని ఏర్పాటు చేసుకున్నటువంటి వెసులుబాటుని మేము కల్పిస్తున్నామనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. అంటే ఈ యొక్క 2/3 వంతు అంటే ఏంటండి, ఈ యొక్క 30 మంది ఎన్నికయ్యారు అనుకోండి ఎగ్జాంపుల్గా, అయితే అందులో ఒక 20% ఒక 20 మెంబర్స్ కనుక ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కోరుకుంటే అప్పుడు విశాలాంధ్రని ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటుని మేము కల్పిస్తున్నామనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఓకే, ఇక నెక్స్ట్ ఏమంటుందంటే మేము ఈ విధంగా ఈ యొక్క వెసులుబాటుని కల్పిస్తున్నాం కదా. ఈ విధంగా ఈ యొక్క వెసులుబాటు కల్పించడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ యొక్క విధంగా వెసులుబాటుని కల్పించడం వల్ల ప్రయోజనం, మేము పూర్తిగా ఈ యొక్క విశాలాంధ్రని ఏర్పాటు చేయమనేసి చెప్పట్లేము, అలానే ఈ యొక్క ఏర్పాటు యొక్క లక్ష్యాన్ని వదిలివేయలేదు. మరి మేము ఏం చేశాము, దీనికోసం ఈ యొక్క వెసులుబాటుని కల్పిస్తున్నాం కదా. అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల కాలాన్ని మేము జ్ఞాపిస్తున్నాం కదా. ఈ యొక్క 5 సంవత్సరాల కాలం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క 5 సంవత్సరాల కాలం అనేది మేము ఒక అవకాశంగా మేము మీకు ఇస్తున్నాము. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు ఈ యొక్క 2 ప్రాంతాలు ఏకీకరణ దిశగా తమ యొక్క ప్రభుత్వాలని స్థిరీకరించుకుంటాయి అనేసి చెప్తుంది. అంటే ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క రెండు ప్రభుత్వాలు ఈ యొక్క ఏకీకరణ దిశగా వారి యొక్క ప్రభుత్వాలను స్థిరీకరించుకుంటాయి. మరి అదేవిధంగా ఇవి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటాయి, ఈ యొక్క భూ సంస్కరణలు కూడా అమలు చేసుకుంటాయి, ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ని కూడా సమీక్షించుకుంటాయి, ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించుకుంటాయి. కాబట్టి మరి అంతేకాకుండా ఆల్రెడీ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజల్లో కొన్ని భయాందోళనలు అనేవి ఉన్నాయి కదా. ఈ యొక్క భయాందోళనల్ని కూడా పోగొట్టేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 ప్రాంతాలు ఏకీకరణ దిశగా తమ యొక్క ప్రభుత్వాలని స్థిరీకరించుకుంటాయి. కాబట్టి ఈ యొక్క 5 సంవత్సరాల కాలం అనేది మేము వెసులుబాటుగా కల్పిస్తున్నాము అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి యొక్క 387 పేరాలు. ఇక నెక్స్ట్ ఏమంటుందంటే మేము ఈ విధంగా కాలాన్ని కల్పించాం కదా, ఒక 5 సంవత్సరాల కాలం కల్పించాం కదా. ఈ యొక్క టైంలో ఈ యొక్క 2 ప్రాంతాలకి అంటే విశాలాంధ్ర ఏర్పాటు చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 2 ప్రాంతాలకి ప్రయోజనాలు ఉన్నాయని మేము సూచించాం కదా. ఈ యొక్క విశాలాంధ్ర అనుకూల వాదనలో వారు చెప్పారు కదా 2 ప్రాంతాలకి ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయనేసి. ఈ యొక్క 2 ప్రాంతాలకి కలిగేటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ 2 ప్రాంతాలు అనేవి ఒక సయోధ్యకు అనేవి వస్తాయి. ఈ 2 ప్రాంతాలు ఒక సయోధ్యకి వస్తాయి. మేము ఆశించినట్టు కనుక ఈ 2 ప్రాంతాలు సయోధ్యకు వచ్చి ఈ యొక్క విశాలాంధ్ర ఏర్పడేటువంటి వాతావరణం కనుక ఉన్నట్లయితే అప్పుడు విశాలాంధ్ర అనేది ఏర్పాటు చేయవచ్చు. లేకపోతే ఈ యొక్క 1961 తర్వాత ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కనుక ఈ యొక్క విశాలాంధ్రకు అనుకూలంగా కాకుండా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించవచ్చు అనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. అంటే ఈ యొక్క 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఏకీకరణ వాతావరణం ఉంటేనేమో విశాలాంధ్ర ఏర్పాటు చేస్తారంట. లేకపోతే ఈ యొక్క 1961 తర్వాత ఎన్నికైన శాసనసభ్యులు 2/3 వంతు మంది ఈ యొక్క విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఉంటే ఇక తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగవచ్చు అనేసి పేర్కొంటుంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇక నెక్స్ట్ ఏమన్నదంటే ఇక చివరిగా మేము ఇవన్నీ పరిశీలించాం కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ యొక్క 10 జిల్లాలతో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామనేసి పేర్కొంది.
10 జిల్లాలతో ఒక హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామనేసి పేర్కొన్నది. మరి ఏంటి 10 జిల్లాలు అంటే 1948 వరకు ఉన్నటువంటి 8 జిల్లాలు, మరి ఆ తర్వాత 1953లో ఏర్పడినటువంటి ఒక ఖమ్మం జిల్లా, దీంతో కలిపేసి మొత్తం ఎంత అండి 9 జిల్లాలు. మరి అదేవిధంగా ఒక బీదర్ జిల్లాని కూడా చేర్చేసి వీటితో పాటు చేసేసి ఒక టోటల్గా 10 జిల్లాలతో కూడినటువంటి ఒక హైదరాబాద్ రాష్ట్రాన్ని అంటే తెలంగాణ, మన భాషలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. ఈ విధంగా ఎస్ఆర్సి అనేది ప్రతిపాదించింది కదండి. 16 రాష్ట్రాలను ప్రతిపాదిస్తే అందులో విదర్భ ఉన్నది, హైదరాబాద్ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని తీసేసింది. సో అది ఒక నివేదికను సమర్పించకముందు తమ యొక్క నివేదికను సమర్పించేటప్పుడు నివేదికలో ఈ విధంగా పేర్కొన్నది. మేము ఈ యొక్క సూచనలన్నీ పేర్కొన్న తర్వాత ఈ యొక్క 389 పేర్లు ఏమంటుంది, ఈ యొక్క 10 జిల్లాల హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామనేసి పేర్కొని ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అన్నట్టు. ఓకే, అప్పుడు ఏమైంది, ఒక 1948లో ఏర్పడినటువంటి 8 జిల్లాలు, ఈ యొక్క 1953లో ఏర్పడినటువంటి ఖమ్మం, నెక్స్ట్ ఏర్పడినటువంటి బీదర్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక రంగారెడ్డి లేదనేసి. రంగారెడ్డి అనేది ఆ టైంలో లేదండి. రంగారెడ్డి ఒక 1978లో ఏర్పడినటువంటి జిల్లా. రంగారెడ్డి అనేది 1978లో ఏర్పడింది కాబట్టి అప్పటి వరకు రంగారెడ్డి ప్రస్తావన అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక 10 జిల్లాలతోనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అనేసి పేర్కొన్నది. కాబట్టి మనం ఈ యొక్క ఉమ్మడి వాదనలు ఏమన్నాం, హైదరాబాద్ రాష్ట్ర వాదనలు అనేసి పేర్కొన్నాం అని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అండి. అయితే మరి ఏంటి యొక్క 10 జిల్లాలను చూస్తే, ఒకటి మహబూబ్ నగర్ అండి, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ, అదేవిధంగా వరంగల్, నెక్స్ట్ యొక్క కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, ఈ యొక్క హైదరాబాదు, మెదక్. ఒకటి మహబూబ్ నగర్, నెక్స్ట్ నల్గొండ, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక కరీంనగరు, ఆదిలాబాదు, ఈ యొక్క నిజామాబాదు, హైదరాబాదు, మెదక్. మొత్తం ఏంటండి 1 2 3 4 5 6 7 8. మరి ఇక 9వ జిల్లా ఏంటిది అంటే ఖమ్మం. 9వ జిల్లా ఏంటి, ఖమ్మం. ఎప్పుడు ఏర్పడింది, ఒక ఖమ్మం 1953లో ఖమ్మం అనేది ఏర్పడింది. మరి ఒక 10వ జిల్లా ఏంటి అంటే బీదర్. నెక్స్ట్ 10th ఏంటిదంట అంటే బీదర్. ఏంటి యొక్క బీదర్ జిల్లా అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా ఇప్పుడు చూడబోతున్నామండి. మరి ఇవే కాకుండా ఈ యొక్క కృష్ణా జిల్లాలోని ములుగు ప్రాంతాన్ని ఈ యొక్క నల్గొండ జిల్లాలో కలిపేస్తాం. కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ములుగు ప్రాంతాన్ని యొక్క నల్గొండ ప్రాంతంలో కలుపుతూ ఈ యొక్క బీదర్ అనే జిల్లాని చేర్చి టోటల్గా ఈ యొక్క 10 జిల్లాలతో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామనేసి పేర్కొంది యొక్క ఎస్ఆర్సి. మరి ఏంటి యొక్క బీదర్ జిల్లా అని చూసినట్లయితే, ఈ యొక్క బీదర్ జిల్లాలో 39% మంది ప్రజలు మరాఠీ మాట్లాడుతున్నారండి. 39% మంది ప్రజలు మరాఠీ మాట్లాడుతున్నారు. 28% మంది ప్రజలు చూస్తే వీరు కన్నడ మాట్లాడుతున్నారు. మరి 16% మంది ప్రజలు చూస్తేనేమో ఉర్దూ మాట్లాడుతున్నారు. ఒక 15% మంది ప్రజలు చూస్తేనేమో తెలుగు మాట్లాడుతున్నారు. ఈ యొక్క బీదర్ జిల్లాలో కొంతమంది ప్రజలు మరాఠా మాట్లాడుతున్నారు, కొంతమంది కన్నడ, కొంతమంది ఉర్దూ, కొంతమంది తెలుగు, ఇలా రకరకాల భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా యొక్క బీదర్ జిల్లా. మరి ఎందుకోసము దీన్ని యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో కలిపేస్తున్నారని చూసినట్లయితే, ఈ యొక్క బీదర్ జిల్లాలో మంజీరా నది అనేసి ప్రవహిస్తుందండి. ఈ యొక్క మంజీరా నది మనం కనుక ఈ యొక్క బీదర్ జిల్లాని యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో కలిపేస్తే మంజీరా నది జలాలని మనం యొక్క మెదక్ జిల్లాలో వినియోగించుకోవచ్చు. మంజీరా నది యొక్క జలాలని మనం ఎక్కడ వినియోగించుకోవచ్చు అంట, మెదక్ జిల్లాలో వినియోగించుకోవచ్చు అంట. మరి అంతేకాకుండా ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, ఈ యొక్క బీదర్ జిల్లాలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల యొక్క తాలూకాలు ఈ యొక్క బీదర్ జిల్లాలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాల యొక్క తాలూకాలు అనేవి ఇవి రైలు మార్గం ద్వారా ఇవి హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నాయంట. ఏమంటున్నాడు, ఈ యొక్క బీదర్ జిల్లాలో రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు కదా. అయితే ఈ యొక్క మరాఠీ మాట్లాడే ప్రాంతాల యొక్క తాలూకాలకు చెందినటువంటి తాలూకాలు ఈ యొక్క రైలు మార్గం ద్వారా హైదరాబాద్కి ఏమో దగ్గరగా ఉన్నాయంట. మరి ముంబైకి చూస్తేనేమో దూరంగా ఉన్నాయంట.
దేనికి దూరంగా ఉన్నాయి? ఇక ముంబైకి చూస్తేనేమో దూరంగా ఉన్నాయి, ఈ యొక్క హైదరాబాద్కి చూస్తేనేమో దగ్గరగా ఉన్నాయంట. మరి అదేవిధంగా ఈ యొక్క కన్నడ మాట్లాడే ప్రాంతాల యొక్క తాలూకాలేమో ఈ యొక్క రోడ్డు మార్గం ద్వారా, ఇవేం మార్గం ద్వారా? రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నాయంట, హైదరాబాద్కి దగ్గరగా ఉన్నాయి. మరి ఇవి ఒక మైసూరు బెంగళూరుకి చూస్తేనేమో దూరంగా ఉన్నాయంట. అంటే మన రాజధానికి అయితేనేమో దగ్గరగా ఉన్నాయి, వాళ్ళ రాజధాని కన్నడ ప్రాంత రాజధానిలకైతేనేమో దూరంగా ఉన్నాయి. అంటే సో కాబట్టి ఇవి రవాణా సౌకర్యాలు అనేవి ఈ యొక్క హైదరాబాద్కి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బీదర్ జిల్లాను తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ యొక్క బీదర్ జిల్లాను తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో కలిపివేస్తున్నాం అనేసి పేర్కొంది ఈ యొక్క ఎస్ఆర్సి. ఇదండి రీజన్ ఈ యొక్క బీదర్ని తీసుకొచ్చి ఒక 10వ జిల్లాగా చేర్చడానికి. ఓకే, సో ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది ఎస్ఆర్సి. మరి అదే కాకుండా ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ యొక్క మహారాష్ట్రకు చెందినటువంటి చాందా జిల్లా అండి, మహారాష్ట్రకు చెందినటువంటి చాందా జిల్లాలోని ఒక సిరోంచా తహసీల్, సిరోంచా అంటే ఒక మండలం అండి, సిరోంచా అనేటువంటి తహసీల్లో దాదాపు ఒక 50% మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారంట. ఒక చాందా జిల్లా అంటే మహారాష్ట్రకు చెందినటువంటి చాందా జిల్లాలోని సిరోంచా తాలూకాలో 50% మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారంట. అయితే ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ యొక్క సిరోంచా ప్రజలు మమ్మల్ని హైదరాబాద్లో కలపండి, లేకపోతే విశాలాంధ్రలో కలపండి అనేసి వాళ్ళు కోరుకున్నారంట. ఎందుకంటే ఇది తెలంగాణకు ఆనుకునే ఉంటుంది కాబట్టి, ఈ యొక్క ప్రాంతం అనేది తెలంగాణకు ఆనుకునే ఉంటుందండి. దాంతో వీరు మమ్మల్ని కూడా హైదరాబాద్లో లేదా విశాలాంధ్రలో కలపండి అనేసి కోరుకుంటే అప్పుడు ఎస్ఆర్సి వీరిని లేదు మిమ్మల్ని ఎక్కడ కలిపేది లేదు, మిమ్మల్ని యథావిధిగానే కొనసాగిస్తున్నామనేసి పేర్కొందండి. అయితే ఇక చాందా జిల్లా అంటే ఇక దీనికి పేరు మార్చారండి. ఇక 1964లో అట్లా దీని పేరు మార్చేసి చంద్రనగర్గా చేశారు. ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. చంద్రనగర్గా దీనికి 1964లో పేరు మార్చారు. అయితే ఈ యొక్క జిల్లాలోని ఒక మండలం, ఆ మండలంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వారు ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే విశాలాంధ్రలో కానీ చేరతామనేసి కోరుకున్నారు. కానీ ఎస్ఆర్సి దానికి అంగీకరించలేదు. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు 10 జిల్లాల యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. సో అందులో యొక్క బీదర్ని ఈ కారణాల వల్ల కలపడం అనేది జరిగింది. సో ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి ఉమ్మడి వాదనలండి. సో ఈ విధంగా ఒక ఎస్ఆర్సి అనేది తన నివేదికను సమర్పించడం అనేది జరిగింది. అందులోని అంశాలు మన ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి చూస్తే ఇవి కూలంకషంగా మనం ఇక చర్చించడం అనేది జరిగింది. మనం ఒకసారి ఒక ఎస్ఆర్సిని ఒకసారి విశ్లేషించి చూస్తే ఫైనల్గా ఏం పేర్కొన్నది అనేసి మనం ఒకసారి దీన్ని క్లియర్గా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏముందండి, ఈ యొక్క ఎస్ఆర్సి ఎవరికి అనుకూలంగా ఉంది? ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికే అనుకూలంగా ఉంది. ఇది విశాలందరికీ అనుకూలంగా లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏమని పేర్కొన్నారు ఎస్ఆర్సీలో? ఒక 1961 ఎన్నికల తర్వాత 2/3 వంతు మంది శాసనసభ్యులు ఒకవేళ విశాలాంధ్రకు అనుకూలిస్తేనేమో విశాలాంధ్ర ఏర్పాటు చేయాలి, లేకపోతే ఒక తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతుంది అనేసి పేర్కొన్నారు. కానీ అక్కడ దాకా ఉండనిచ్చారా? లేదు, అక్కడ దాకా ఉండనీయలేదండి. ఒక కేంద్ర ప్రభుత్వం అనేది ఒక హైదరాబాద్ని పక్కకు నెట్టేసి ఈ యొక్క దాన్ని 3 పార్ట్స్ చేసేసి ఈ యొక్క ఎస్ఆర్సి సమర్పించినటువంటి నివేదికని అమలు చేయకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క హైదరాబాద్ని ముక్కలు చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి ఏపీని ఏర్పాటు చేసింది ఈ యొక్క 1956లో. ఒకవేళ కనుక అది చేసిండకపోతే ఆనాడే మనకు తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చి ఉండేది. ఇక తెలంగాణ వచ్చి చాలా రోజులై చాలా సంవత్సరాలు 60 సంవత్సరాలు అయి ఉండేది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేటువంటి విషయం అండి. సో ఇక్కడ అంతేకాకుండా అప్పట్లో ఎస్ఆర్సి అనేది ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఏమని వ్యాఖ్యానించారంటే ఇది భాషా రాష్ట్రాల కమిషన్ అనేసి పేర్కొన్నారండి. మరి ఇది ఒక భాషా రాష్ట్రాల కమిషన్ అండి. ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ ఎస్ఆర్సి ఏం చేసిందంటే ఒక హిందీ మాట్లాడేటువంటి ప్రాంత ప్రజల్ని 4 రాష్ట్రాలుగా విభజించింది. మరి తెలుగు మాట్లాడేటువంటి మనల్ని ఒక హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంగా విభజించింది. అంటే ఒక భాష మాట్లాడే ప్రజల్ని 2-3 రాష్ట్రాలుగా 4-5 రాష్ట్రాలుగా విభజించింది. కాబట్టి ఇది భాషా రాష్ట్రాల కమిషన్ కాదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఎస్ఆర్సి అనేది తన యొక్క నివేదికను ఎప్పుడు సమర్పించిందండి? ఇక 1955 సెప్టెంబర్ 30వ తారీఖున తన యొక్క నివేదికను సమర్పించింది. అయితే ఈ యొక్క నివేదిక అనేది ఒక అక్టోబర్
10వ తారీఖు బహిర్గతం అనేది జరిగింది, అంటే పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క నివేదిక ఈ యొక్క 1956 ఆగస్టు 15వ తారీఖున 1956 ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది పొందింది. ఒకవేళ అప్పుడు కనుక ఈ యొక్క ఎస్ఆర్సీని అమలు చేసినట్లయితే అప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చిండేది. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది అడ్డుకున్నది కావునే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్